దేవుడు పరిశుద్ధుడు. గాడ్ ఈజ్ హోలీ. దేవుని పరిపూర్ణ పరిశుద్ధునిగా కాక మరో విధమైన వానిగా మనం ఊహించలేము. పరిశుద్ధంగా ఉండడం అంటే ఏ విధమైన అపవిత్రత లేకుండా నిర్మలమైన హృదయము కలిగి ఉండుట అని అర్థము. దేవుడు పరిపూర్ణుడు. హబక్కూకు గ్రంథం 1 వచనం ప్రకారము, నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది, బాధించువారు చెయ్యి బాధను నీవు దృష్టింపజాలవు కదా అని రాసి ఉంది. అలాగే 1 సమూయేలు 2:2 ప్రకారము, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు. నేను పరిశుద్ధుడై ఉన్నను కనుక మీరు పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. 1 పేతురు 1 వచనం ప్రకారము. కాగా మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. దేవుని పరిశుద్ధత పతనమైన మానవుని నుండి ఆయనను వేరు చేసింది. మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్థులై ఉన్నారు. క్రీస్తు రక్తమనే ఏకైక మార్గం ద్వారా మానవుడు పరిశుద్ధుడైన దేవుని సమీపించగలడు అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:13 మనం చూస్తాం. దేవుడు పరిశుద్ధుడు. ఆయన పాపాన్ని ద్వేషిస్తాడు. ఆయన పవిత్ర ఉగ్రత పాపాన్ని తప్పక శిక్షిస్తుంది. తండ్రి అయిన దేవుడు శిలువ మీద తన కుమారుణ్ణి విడిచిపెట్టి ఆయనను శిక్షించాడు అని యెషయా 53:6 మనం చూస్తాం.